సో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఇంగ్లాండ్ అయితే అఫీషియల్గా గెలిచి సెమీఫైనల్కి అయితే క్వాలిఫై అయిపోయారు. సో పాకిస్తాన్ అయితే కొద్దిగా కష్టపడినా కూడా పాకిస్తాన్ అయితే ఓడిపోయింది. హరీ బ్రూక్ సెంచరీతో ఇంగ్లాండ్ అయితే కొద్దిగా కష్టంగానే గెలిచింది. సో హరీ బ్రూక్ సెంచరీ చేసినా కూడా లాస్ట్ అయితే కొద్దిగా తడబడ్డారని చెప్పుకోవచ్చు. సో ఇంగ్లాండ్లో మంచి ఫామ్ లేకపోయినా కూడా హరీ బ్రూక్ సెంచరీతో గెలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జోష్ బట్లర్ కానీ, ఫిల్ సాల్ట్ కానీ, ఇంకా మధ్యలో ఎవరు కూడా అంత స్కోర్స్ అయితే రన్స్ అయితే స్కోర్ చేయలేదు. సో విల్ జాక్స్ ఏమో కొద్దిగా ఒక 20 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో అది ఆడకుండా ఉండింటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ ఓడిపోయేదేమో. నాకు తెలిసినంత వరకు ఇంగ్లాండ్ అయితే ఓడిపోయేది. సో లాస్ట్లో హ్యారీ బ్రూక్ అవుట్ అయిన తర్వాత కూడా 20 బాల్స్కి 10 రన్స్ ఏమో కొట్టాలన్నప్పుడు కూడా వాళ్ళైతే 18 ఓవర్లోనే గెలవాల్సి ఉండింది. కాకపోతే వాళ్ళైతే 19th ఓవర్ వరకు తీసుకెళ్లారు. సో ఎట్టకేలకు మ్యాచ్ అయితే గెలిచేశారు. సో మ్యాచ్ గెలిచి అఫీషియల్గా ఇంగ్లాండ్ అయితే క్వాలిఫై అయిపోయింది సెమీస్కు. సో ఇంకా న్యూజిలాండ్కి, శ్రీలంకకి 2 మ్యాచెస్ ఉండగానే అసలు ఇంగ్లాండ్ ఎందుకు క్వాలిఫై అయ్యిందంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి అయితే ఇంకొక మ్యాచ్ ఉంది. సో అది గెలిచినా కూడా వాళ్ళకైతే 4 పాయింట్స్ అయితే రాదనమాట. సో ఇంక న్యూజిలాండ్కి, శ్రీలంకకి ఆల్రెడీ ఈరోజు మ్యాచ్ ఉంది. సో వాళ్ళు ఎవరైనా గెలిస్తే వాళ్ళైతే సెమీఫైనల్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ 2 టీమ్స్లో ఒక టీం అయితే ఓడిపోతుంది కాబట్టి వాళ్ళకైతే ఇంకొక మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళకైతే 4 పాయింట్స్ రాదు. సో ఎవరు గెలిస్తే వాళ్ళైతే సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇంగ్లాండ్ అయితే సెమీఫైనల్కి అయితే గ్రూప్ బిలో సెమీస్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇంక మ్యాచ్ విషయానికి వచ్చేస్తే పాకిస్తాన్ అయితే టాస్ గెలిచింది. సో ఇంక పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఫరాన్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. సో అతను ఒక్కడే ఈ పాకిస్తాన్ తరపున రన్స్ అయితే స్కోర్ చేస్తూ ఉన్నాడు. సో కన్సిస్టెంట్గా అతను అయితే రన్ స్కోర్ చేస్తున్నాడు. అందుకే పాకిస్తాన్ ఇన్ని మ్యాచెస్ గెలిచింది. లేదంటే ఎప్పుడో వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయేవారు. సో అతను రన్స్ అయితే స్కోర్ చేయడం వల్ల పాకిస్తాన్ అయితే ఇన్ని మ్యాచ్లు గెలిచిందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే బాబర్ అజమ్ అంత మంచి ఫామ్లో అయితే లేడు. ఇంకా తర్వాత ఉన్న బ్యాటర్స్ కూడా అంత మంచి ఫామ్లో అయితే లేరు కాబట్టి సో ఫరాన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అతనైతే 63 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో ఇంకా తర్వాత చూసుకుంటే అయితే బాబర్ అజమ్ 25 రన్స్ అయితే స్కోర్ చేశాడు. స్కోర్ చేసినా కూడా అతనైతే మంచి స్ట్రైక్ రేట్ అయితే లేదనమాట. అంటే 23 బాల్స్లో 25 చేశాడు. దాని తర్వాత చూసుకున్నట్లయితే దీంతో పాకిస్తాన్ అయితే 164 రన్స్ అయితే స్కోర్ చేసింది 9 వికెట్ల నష్టానికి. ఇంకా ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే జోఫ్రా ఆర్చర్ అయితే మంచి బౌలింగ్ చేస్తాడు. ఆడిల్ రషీద్ కూడా మంచి బౌలింగ్ చేశాడు. సో ఇంకా ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్లోనే 3 వికెట్స్ అయితే డౌన్ అయిపోయారు. సో ఇంకా హరీ బ్రూక్ అయితే 100 అయితే స్కోర్ చేసి ఇంగ్లాండ్ టీంని ఆదుకున్నాడని చెప్పొచ్చు. కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఎందుకంటే హరీ బ్రూక్ అవుట్ అయింటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ ఓడిపోయేదేమో. హరీ బ్రూక్ సెంచరీ స్కోర్ చేసినా కూడా లాస్ట్లో అయితే కొద్దిగా తడబడ్డారు. సో హరీ బ్రూక్ అవుట్ అయిన తర్వాత 20 బాల్స్లో 10 రన్స్ ఏమో చేయాల్సి ఉంది. అప్పుడు కూడా వాళ్ళైతే లాస్ట్ 19th ఓవర్ వరకు తీసుకెళ్లారు. అప్పుడైతే జోఫ్రా ఆర్చర్ 4 కొట్టి గెలిపించాడు. లేదంటే కొద్దిగా స్ట్రగుల్ అయ్యేది మధ్యలో. సో మధ్యలో అయితే శామ్ కరన్, హ్యారీ బ్రూక్ ఒక 40 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. దాని తర్వాత చూసుకుంటే ఎవరు అంత కాంట్రిబ్యూట్ అయితే చేయలేదు. లాస్ట్లో జోఫ్రా ఆర్చర్ అయితే ఒక 4 కొట్టి గెలిపించాడు. సో లాస్ట్లో విల్ జాక్స్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. దీంతో ఇంగ్లాండ్ అయితే ఒక 18th ఓవర్లోనే రన్స్ చేయాల్సింది. కాకపోతే వాళ్ళే కొద్దిగా స్ట్రగుల్ అయ్యి 19th ఓవర్ వరకు అయితే తీసుకెళ్లారు. సో జోఫ్రా ఆర్చర్ అయితే 4 కొట్టి ఇంగ్లాండ్ అయితే గెలిపించేశాడు. సో దీంతో వాళ్ళైతే అఫీషియల్గా సెమీఫైనల్కి అయితే క్వాలిఫై అయిపోయారు. సో ఇంక పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే షహన్షా అఫ్రీది మాత్రమే కొద్దిగా బాగేశాడు. ఎందుకంటే వేసిన ఫస్ట్ 3 ఓవర్స్లోనే 3 వికెట్స్ అయితే తీసేశాడు. సో దీంతో ఇంగ్లాండ్ని కొద్దిగా స్ట్రగుల్ అయితే చేపించాడు. సో హరీ బ్రూక్ సెంచరీ చేయకుండా ఉంటే ఇంకా పాకిస్తానే గెలిచేది, అలా చేశాడు. సో దీంతో ఈ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ అయితే అఫీషియల్గా గెలిచి సెమీస్కి అయితే అఫీషియల్గా క్వాలిఫై అయిపోయింది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఇంకో కొత్త వీడియోతో రేపైతే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.